ట్రిపుల్ ఆర్ దేవరా లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న వార్ 2 ఇటీవల తారక్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ తో కథ, హీరోల క్యారెక్టర్స్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. వార్ 1 లో కబీర్ ను వేటాడే సిన్సియర్ ఆఫీసర్ గా టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు సీక్వెల్ లో తారక్ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు. అయితే టైగర్ కన్నా తారక్ ను మోర్ పవర్ఫుల్ అన్నట్టుగా ప్రజెంట్ చేసింది మూవీ టీం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విషయాన్ని టీజర్ తోటే కన్ఫర్మ్ చేసింది వార్ 2 టీం. ముఖ్యంగా ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ యాక్షన్ ఎపిసోడ్స్ కి హైలైట్ గా ఉంటాయన్న బజ్ టీజర్ తోనే క్రియేట్ అయింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతమంది యాక్షన్ లవర్స్ కు ఈ టీజర్ విపరీతంగా నచ్చింది. ఇంకొంతమంది మాత్రం ఈ టీజర్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ టీజర్ లో సీజీ షాట్స్ ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్ ఎక్స్పెక్టేషన్ ను కనీసం అందుకోలేకపోయింది అనే కంప్లైంట్ కూడా ఉంది. ఈ తరుణంలో సినిమా మీద మరింత కేర్ తీసుకుని పకడ్బందీగా ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సీజీ వర్క్ మీద మరింత దృష్టి పెట్టినట్లు సమాచారం. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. దేవరా సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. అందుకే ఈ సినిమాపై కూడా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అసలు సిసలైన వార్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్ స్టిల్ ఒకటి షేర్ చేశాడు దర్శకుడు. ఎన్టీఆర్ తో పాటు హృతిక్, ఏఆర్ అద్వానీతో ఉన్న స్టిల్స్ కూడా షేర్ చేశాడు అయాన్ ముఖర్జీ. అలాగే వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించిందని రాసుకొచ్చాడు. ఇక ఈ పిక్ లో ఎన్టీఆర్ మస్తు ఉన్నాడనే చెప్పాలి. దర్శకుడు సీన్ వివరిస్తుండగా ఎన్టీఆర్ అలా కూర్చొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. దీంతో ఇక్కడి నుంచి వార్ 2 పై హైప్ పెంచేలా ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా ఎన్టీఆర్ గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఆయన ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కాబట్టి. మరి వార్ 2 ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.